వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. కర్ణాటకలోని మాండ్య జిల్లా కావేరీ నదిలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నదిలో మునిగి ఒకే కుటుంబానికి చెందిన 5గురు మరణించారు. ఇక ముత్తాడి పర్యాటక ప్రాంతంలో బుధవారం సాయంత్రం విషాదం జరిగింది. మృతులు చన్నపట్న బ్యాదరహల్లి గ్రామస్తులుగా గుర్తించారు పోలీసులు. ఆలయంలో పూజల అనంతరం కావేరీ నది ఒడ్డుకు వెళ్లారు ఈ కుటుంబం. ఇక ఫోటో తీసుకుంటుండగా నీటి ప్రవాహం వేగంగా పెరగడంతో పెరిగినటువంటి నదిలోనే కొట్టుకొని పోయారు 5గురు కూడా. కానీ ప్రధానంగా మృతుల్లో విజయమ్మ, చైత్ర, శ్వేత, అదేవిధంగా ప్రియాంక, మహేష్లుగా గుర్తించారు. ఒకరిని కాపాడబోయి మరొకరు నదిలో మునిగిపోయినటువంటి వైనం తెర మీదకి వచ్చింది. ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు రవితో పాటుగా ఒక చిన్నారి. మొత్తం 5గురు మృతదేహాలను వెలికి తీశారు రెస్క్యూ సిబ్బంది. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలను కూడా ముమ్మరం చేసినటువంటి వైనం కర్ణాటక వ్యాప్తంగా కూడా ప్రకంపలు రేపుతున్నటువంటి విషాదకరమైనటువంటి ఘటనగానే భావించాలి. కర్ణాటకలోని మాండ్య జిల్లాలో కావేరీ నదిలో ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి 5గురు మరణించడం, ఆ నది ప్రవాహం విపరీతంగా పెరిగిపోవడం మాత్రం కొంతవరకు కలకలం రేపుతుంది. ప్రధానంగా వీరందరూ కూడా ఒక కీలకమైనటువంటి బ్యాదనహల్లి గ్రామానికి సంబంధించినటువంటి ముత్తాతిర ఆలయంలో పూజలు చేసేందుకు వెళ్లారు. పూజలు ముగిసిపోయినటువంటి అనంతరం కుటుంబ సభ్యులందరూ కూడా కావేరీ నదిన ఒడ్డుకు వెళ్లారు. ఫోటోలు తీసుకునేటువంటి ప్రయత్నం చేశారు. సరదాగా గడుపుతున్నటువంటి పరిస్థితి కనబడింది. కానీ ఒక్కసారిగా ఈ సరదాని ప్రాణాల మీదకు తీసుకువస్తుంది అని ఆ కుటుంబం గ్రహించలేకపోయింది. కొందరు నీటిలో దిగినటువంటి సమయంలో బలమైనటువంటి వేగంతో ప్రవాహం విపరీతంగా పెరిగిపోయినటువంటి వైనం మనం చూస్తున్నాం. విజువల్స్ లో సాధారణంగా మనం చూసుకున్నప్పుడు కూడా నడుము లోతు, కొంతమందికి కూడా మెడ లోతు వరకు కూడా వాటర్ గమనించినటువంటి తీరు. కానీ కింద నది గర్భంలో లేదా నది కింద ఉన్నటువంటి భాగంలో ఒక్కసారిగా గట్టిగా తట్టుకొని నిలబడేటువంటి బలమైనటువంటి రాళ్లు లేకపోవడంతో ఇలాంటి ప్రమాదాలు తరచూ సంభవిస్తూ ఉన్నటువంటి వైనం. దానికి తోడుగా మహిళలే కావడంతో కొంతవరకు బలహీనంగా ఆ ప్రాంతంలో బయటపడేటువంటి శక్తిగా వచ్చేటువంటి అవకాశం లేకపోవడం కూడా ఈ ప్రమాదానికి ఒక ప్రధానమైనటువంటి కారణంగా తెలుస్తుంది. ప్రధానంగా నదిలో మునిగి చనిపోయినటువంటి వారిగా విజయమ్మతో పాటుగా విజయమ్మని రక్షించబోయి చైత్రతో పాటుగా శ్వేత, ప్రియాంక ఇలా వరుసగా నీటిలో అందరూ మునిగిపోవడం. 4గురు మహిళలను కాపాడేందుకు వెళ్ళినటువంటి ప్రధానమైనటువంటి మహేష్ అనేటువంటి పురుషుడు కూడా ప్రాణాలు కోల్పోయారు. మొత్తం 7గురు వెళ్ళగా 5గురు చనిపోవడం మాత్రం ఆ కుటుంబంలో తీవ్రమైనటువంటి విషాదం మిగిల్చింది. రవి అనేటువంటి వ్యక్తితో పాటుగా మరో చిన్నారి మాత్రమే సురక్షితంగా వచ్చారు. కానీ ప్రస్తుతం ఆ ప్రాంతంలో చోటు చేసుకున్నటువంటి ఈ విజువల్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ప్రధానంగా మనం చూసుకుంటున్నటువంటి ఈ విజువల్స్ లో ఒకేసారి 7గురు కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. పూర్తి స్థాయిలో తీర్థయాత్ర అంటే ఒక పుణ్యక్షేత్ర దర్శనానికి వెళ్ళడం, అది కంప్లీట్ అయిపోయిన తర్వాత సరదాగా కావేరీ నదిలో తిరిగినటువంటి వైనాన్ని మనం గమనిస్తున్నాం. కానీ ఒకే ఫ్యామిలీకి సంబంధించినటువంటి 7గురులో 5గురు మృతి చెందడం మాత్రం ఆ ప్రాంతంలో తీవ్రమైనటువంటి విషాదమైనగానే మిగిల్చినటువంటి వైన మనం చూస్తున్నాం. ప్రధానంగా సురక్షితంగా అంటే అక్కడ సమాచారం అందుకున్నటువంటి వెంటనే రెస్క్యూ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. దీనికి సంబంధించి వెంటనే పోలీసులతో పాటుగా అగ్నిమాపక సిబ్బంది కూడా అక్కడికి వెళ్లడం జరిగింది. గాలింపు చర్యలను కూడా చేపట్టారు. కొద్దిసేపటికే 5గురు మృతదేహాలను కూడా వెలికి తీశారు. మాండ్య జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ విజయ్ శోభారాణి కూడా సంఘటన స్థలాన్ని పరిశీలించడం జరిగింది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మాండ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కు పంపించినట్లుగా తెలుస్తుంది. అక్కడి నుంచి పోస్టుమార్టం కంప్లీట్ అయిన అనంతరం వారి కుటుంబాలకు ఆ మృతదేహాలను అప్పగించనున్నారు. అయితే ఈ ఘటన పైన హాలగురు పోలీస్ స్టేషన్ లో కూడా కేసు నమోదు చేశారు. దానికి సంబంధించి కూడా దర్యాప్తును కూడా ముమ్మరం చేస్తున్నటువంటి వైనం కనబడుతుంది. కానీ ఒక్క సెల్ఫీ తీసుకోవాలి అనేటువంటి కోరిక, సెల్ఫీ తీసుకోవాలి అనేటువంటి సరదా ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి 5గురు ప్రాణాలు పోవడానికి ఒక ప్రధానమైనటువంటి కారణంగా నిలుస్తుంది. సాధారణంగా తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు, నదీ పరివాహక ప్రాంతాలకు వెళ్ళినప్పుడు జాగ్రత్త వహించాలి, లేకపోతే ఇలాంటి పరిస్థితులే తలెత్తుతూ ఉంటాయి. చిన్నపాటి పొరపాటు కూడా నిండు ప్రాణాన్ని బలి తీస్తుంది అనడానికి ఇలాంటి ఘటనలు మాత్రం కొంతవరకు విషాదాన్ని మిగిల్చేటువంటి ఘటనలుగానే భావిస్తున్న వైనం కనబడుతున్నాయి.